మా మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము ఇది సెకండ్ టైం అనమాట ఉగాదికి మా ఇంటి దగ్గర ఉండడం. అట్లా అని చెప్పి ఇంకా మా మరిది మ్యారేజ్కి వెళ్ళాం కదా, ఇక అలానే అక్కడే ఉండిపోయినాం అన్నట్టు. ప్రతి పండగకి సిటీలోనే ఉంటున్నాం కాబట్టి ఈసారి అయితే ఉందామని అయితే ఫిక్స్ అయినాం. ఇక మా ఇల్లు వచ్చేసి అయితే గూనీళ్ళు అనమాట. అట్లా అని చెప్పి కొంచెం నీట్గా చేద్దామని చెప్పేసి ముందున్న సెల్ఫ్లు అన్నిటిని అయితే దునిపేసి అక్కడక్కడ కనిపిస్తున్న బల్లిపాత్ర కూడా ఇక దునిపిన అన్నట్టు. ఫైనల్లీ అయితే ఇది అనమాట. ఇక్కడైతే మా మ్యారేజ్కి వచ్చింది అనమాట. ఈ గిఫ్ట్ ఫ్రేమ్ వచ్చేసి అయితే పక్కన అత్తమ్మ అయితే ఇచ్చింది. ఇదైతే మా బావ వాళ్ళ ఎస్ఎస్సి గ్రూప్ అనమాట. చూసారు కదా, వాళ్ళైతే గెట్ టుగెదర్కి అయితే ఆ ఫ్రేమ్స్ ఇచ్చుకున్నారు. ఇక్కడైతే ఫొటోస్ ఇవన్నీ ఉంటాయి. కింద మొత్తం ఇట్లా గంజులన్నీ పెట్టేసి ఇక్కడైతే ఇక సోఫాలు పక్కనే. ఇక మా అత్తమ్మ ఒకతే ఉంటుంది కాబట్టి ఇంట్లో, ఇక అట్లా అని చెప్పి కొన్ని ఇక మా సామాన్లు అన్నీ అయితే అక్కడే ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి అంతా దునిపిన తర్వాత ఇక్కడైతే ఇంకా చిక్కుడుకాయ కర్రీ కాదు కిచిడి అయితే వేస్తున్నా. వాటితోనైతే చిక్కుడుకాయలు టమాటా ఇట్లా వేసి అయితే కిచిడి లాగా చేసిన. చాలా బాగా వచ్చింది, మంచిగా ఉంది. మా కోడలికి అయితే చాలా నచ్చిందని చెప్పింది. ఇక తను హాస్టల్లో ఉంటుంది కాబట్టి ఆ ఫుడ్కి ఈ ఫుడ్కు చాలా డిఫరెంట్ ఉంటుంది కదా పాపం. తనైతే ఇంకా అట్లా అని చెప్పి తను కూడా ఇష్టంగా తిన్నదనమాట. ఇంకా ఇదనమాట. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.